హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇదైతే ఈవినింగ్ టైం అనమాట. 4:30 ఇలా అయింది టైము. బయట అయితే చూస్తున్నారు కదా, భలే ఉందనమాట. ఆకాశం అంతా కూడా ఈ విధంగా మేఘాలతో మబ్బులతో భలే ఉంది చూడడానికి. అందుకని చెప్పి మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. అలానే నేను మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాత టిఫిన్ కోసం అని చెప్పి పప్పు అయితే నానబెట్టాను దోశలకి అని చెప్పి. ఇంకా దోశలకైతే గుళ్ళు పప్పు అయినా ఈ విధంగా పొట్టుపప్పు అయినా ఏదైనా బాగానే ఉంటుంది. ఇడ్లీకి అయితే కొద్దిగా గుళ్ళు పప్పు అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా దోశలకి అని చెప్పి ఈ విధంగా తొక్కతో ఉండే పప్పును అయితే నానబెట్టాను. రెండు కూడా లాస్ట్ టైం ఊరు నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా ఈ విధంగా పొట్టు ఉండే పప్పు తీసుకొచ్చాను, అలానే గుళ్ళపప్పు కూడా తీసుకొచ్చాను అనమాట. ఆ మధ్య టిఫిన్స్ అది వేసేటప్పుడు గుళ్ళపప్పు అయితే అయిపోయింది, ఇంకొద్దిగా ఉంది. ఇంక ఈసారి ఇడ్లీ ఏమైనా పెడితే అది పెడదామని చెప్పైతే ఈసారికి ఈ విధంగా తొక్కుండే పప్పును అయితే నానబెట్టాను. ఇంకా అది మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాతే నానబెట్టాను. ఈవినింగ్కి అయితే మంచిగా నానిపోయింది. ఇంక ఇది గుళ్ళపప్పు అయితే డైరెక్ట్ ఇంకా నానిన తర్వాత మిక్సీలో వేసేయడమే. పొట్టుపప్పు అలా కాదు కదా, మంచిగా తొక్కంతా కూడా నీట్గా క్లీన్ చేయాలి. ఇది నానిపోయింది కనుక మంచిగా వచ్చేస్తుంది. ఇంకా నేను ఈ విధంగా వేరే ఒక గిన్నె ఒకటి బౌల్ పెద్దది పెట్టుకొని ఈ రెండు దీంట్లోనే వాటర్ ఈ విధంగా మార్చుకుంటూ అయితే తొక్కదంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది మనం డైరెక్ట్ సింక్లో కానీ వేస్తామంటే స్ట్రక్ అయిపోతుంది. ఆ తొక్కదంతా కూడా వెళ్లకుండా మధ్యలో స్ట్రక్ అయిపోతుంది. నేను ఇది ఒకసారి ఒడిస్సాలో ఉండేటప్పుడు ఇలానే డైరెక్ట్ వేస్తానన్నమాట సింక్లో. ఆ తొక్కదంతా ఉండిపోయి పైపులో వాటర్ అది వెళ్ళక స్ట్రక్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి కూడా సింక్లో వేయకుండా ఈ విధంగా వేరే బౌల్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటాను. ఇలా అయితే వాటర్ కూడా చాలా ఇదవుతాయి అనమాట, సేవ్ అవుతాయి. ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ అవ్వవు. ఈ విధంగా బౌల్లో వేసుకొని మళ్ళీ అదే వాటర్ని ఈ విధంగా వేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. తొక్కంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి రెండుసార్లు మంచినీటితో కడుక్కుంటే సరిపోతుంది అనమాట, మంచిగా వచ్చేస్తుంది. నేను మొత్తానికి ఈ విధంగా అయితే మొత్తం తొక్కంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ఇంక ఇది కొద్దిగా 6:30 ఇలా అయ్యాకైతే మిక్సీలో వేద్దామని చెప్పి అయితే పెట్టానమాట. ఈ విధంగా తొక్కంతా తీసిన తర్వాత కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేశాను. నేను పెద్దగా మెంతులు అవి ఏమి యాడ్ చేయను, కాకపోతే కొంతమంది యాడ్ చేస్తుంటారు కదా, చూద్దాం అసలు అనుకొని నేనైతే ఈసారి యాడ్ చేశాను అనమాట. అలానే రైస్ కూడా పప్పుతో పాటే నానబెట్టేసాను. ఇవి కూడా రేషన్ రైసే, ఆ ముందుసారి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాను అనమాట. అవి కూడా అయిపోయేవి. ఇంకా అవైతే పెట్టేశాను సైడ్కి, మళ్ళీ తర్వాత మిక్సీ వేద్దామని చెప్పి. ఇంక ఇప్పుడు కడిగినాను కదా తొక్కదంతా కూడా. ఇంక ఇదైతే ఆవులకైతే చాలా మంచిది అనమాట. ఇక్కడ ఆవులు మాకైతే వస్తాయి. ఇంకా బకెట్లో వేసి బయట పెట్టేస్తే ఎప్పుడు వస్తే అప్పుడు తింటాయని చెప్పి తీసుకొని వెళ్ళి బయట అయితే బకెట్లో వేసి అయితే బయట పెట్టేశాను. ఇంకా ఆవులు ఎప్పుడు వస్తే అప్పుడు తింటాయి. ఇంక ఇక్కడ అలానే గిన్నె అవన్నీ కూడా ఉంచకుండా వెంటనే క్లీన్ చేసేస్తాను. పప్పు కానీ మిక్సీలు ఇలాంటివన్నీ కూడా వెంటనే క్లీన్ చేసేస్తే మనకి పని ఉండదు అనమాట. మెయిన్ ఒక్కొక్కటి ఉండేటప్పుడే అలాగా పోగులాగా వేసామంటే ఎక్కువైపోతాయి. నేనైతే నాకు గిన్నెలు సింక్ నిండిపోయిందంటే నా భయం వేసేస్తుంది. ఇంకా అందుకని చెప్పి వెంటనే క్లీన్ చేసుకుంటాను గిన్నెలు అయితే. ఈ విధంగా నీట్గా వాష్ చేసిన తర్వాత నాకు ఈవినింగ్ టైం కూడా టీ తాగిన అలవాటు ఉందనమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా కార్తీక మాసం కూడా అయిపోయింది కదా, ఇంకా పూజది ఈవినింగ్ స్నానం చేయడం అవేమి ఉండవు కనుక ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేస్తాను. పూజది చేసేటప్పుడు అయితే 6:30 ఇలా అయిపోయేది టీ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు పూజ లేదు కనుక అలా పప్పది కడిగేసరికి 5 ఇలా అయ్యిందనమాట. ఇంకా అలా టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా మాకు ఇక్కడ వాతావరణం కూడా అంటే ఇప్పుడు చలి అయితే కొద్దిగా తగ్గింది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఎందుకో కానీ చలి అయితే ఆ ముందు ఉన్నంత చలి అయితే లేదనమాట ప్రజెంట్ అయితే. మళ్ళీ వాతావరణం అది మారితే మళ్ళీ చలి వేస్తుందేమో చూడాలి. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా అల్లం పెట్టుకొని అయితే టీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే అల్లం వేసేటప్పుడు స్కిప్ అయిపోయిందనమాట. ఇంకా అదే చూపిస్తున్నాను అక్కడ అల్లం వేసానని చెప్పి. ఇంకా టీ పెట్టేసి సిమ్లో అయితే పెట్టేశాను. ఈ లోపల అయితే బట్టలు అవి కొద్దిగా ఉన్నాయన్నమాట. వీటిని ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేస్తే ఈ లోపల టీ కూడా అవుతుంది. అందుకని చెప్పి అది సిమ్లో పెట్టేసి ఇక్కడ బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను. మిషన్లో బట్టలు కనుక ఈవినింగ్ అయ్యేసరికి ఆరిపోతున్నాయి.
కొన్ని స్వెటర్స్ ఆ టైప్ అయితే కొద్దిగా తడి అయితే ఉంటున్నాయి. అంటే మరీ అంత తడిగా ఏం కాదు కానీ కొద్దిగా చల్లగా అనిపిస్తున్నాయి. అవి ఒక 2, 3 ఉంటే అవి బాల్కనీలో అయితే వేశాను. మిగతావన్నీ అయితే ఆరిపోయేవి, మడతలు అవి పెట్టేసి వాటి ప్లేసుల్లో అవి అయితే పెట్టేశాను. ఇంక ఈ లోపల అయితే టీ కూడా అయిపోయిందనమాట. ఇంకా చక్కగా కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగుతాను. ఇంకా టీ తాగేటప్పుడే ఇంకా మా బాబు అయితే లేచాడనమాట. మా బాబు ఈవినింగ్ 4:30, 4 ఆ టైంలో పడుకుంటాడు. ఇంకా 5, 5:30 ఆ టైంకి లేచేస్తాడులేండి. ఒక్కొక్కసారి 6 కూడా అయిపోద్ది. ఇంకా వాడు లేచిన తర్వాత ముందు వీడియోస్లో చూపించాను కదా, పాలులో ఖర్జూరం అది వేసి ఇస్తున్నానని చెప్పి అప్పుడప్పుడు ఇంకా అలా ఆ రోజైతే ఖర్జూరం అది వేసేసి మిక్సీ చేసి ఆ పాలు అయితే ఇచ్చేసాను. ఇంకా వాడు కూడా తాగేశాడు. ఇంకా తర్వాత అయితే మా రాకీకి చికెన్ తీసుకురావడానికి అని చెప్పి అయితే వెళ్ళారనమాట మా బాబుని మా మరిది. ఇంకా నేను ఇక్కడైతే మిక్సీలో పప్పు అది వేస్తున్నాను. నేను తొలి ఎలా చేసేదాన్నంటే ఒకసారి పప్పు అదంతా వేసేసి తర్వాత ఈ బియ్యం అంతా సపరేట్గా మిక్సీ చేసేసి 2 మిక్స్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఈసారి కొద్దిగా పప్పు కొద్దిగా బియ్యం వేసి కొద్దిగా వాటర్ అది వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేద్దామని చెప్పి ఇలా అయితే వేస్తున్నాను. ఈసారి వేసిన పప్పు కొద్దిగా ఎక్కువ వేస్తానమాట. అంటే ఆ రైసు అవే ఉండేవి. ఇంకా రైస్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి పప్పు కూడా వేస్తాను. ఇంక ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసి ఒక గిన్నెలో అయితే వేసి పెడుతున్నాను. ఇంక ఇదే విధంగా 2 సార్లు 3 సార్లు అయ్యిందనమాట పప్పు ఆ బియ్యం మిక్స్ చేసేసేసరికి. ఇంకా అదేవిధంగా మొత్తం అయితే వేసేసాను. మొత్తం అయితే ఈ విధంగా ఫుల్ అయిపోయిందనమాట ఈ బౌల్ అదంతా కూడాని. ఇంకా నేను సగం అయితే ఆ బాక్స్ ఉంది కదా దాంట్లో వేస్తాను. మిగతాదైతే ఈ బౌల్లోనే ఉంచాను. 2 కూడా బయటే పెట్టాను అనమాట. యాక్చువల్గా ఈ పప్పులు ఈ పిండి అది వేసేటప్పుడు ఈ వింటర్ సీజన్ ఇలాంటి టైంలో చల్లగా ఉండేటప్పుడు ఇది ఫెర్మెంటేషన్ అది అవ్వదు కదా. ఇంకా ఎక్కడో నేను విన్నాను గరిటది పెడితే పప్పులో ఫెర్మెంటేషన్ అది అవుతుంది అంటారు. స్పూన్ కానీ ఇలాంటిది వేసి పెడితే. ఇంకా చూద్దాం ఒకసారి అని చెప్పి ఈరోజైతే ట్రై చేశానమాట. నార్మల్గా 2 దీంట్లో కూడా వేసి పెట్టాను కదా, ఇప్పుడు ఆ బాక్స్లో వేసాను. అలానే ఈ బౌల్లో అలా ఉంచేసాను అనమాట, ఈ స్టీల్ గిన్నెలో ఉన్నది. ఇంకా బాక్స్లో వేసింది ఈ విధంగా లిడ్ పెట్టేశాను. ఇంకా స్టీల్ గిన్నె అంతా కూడా నీట్గా చుట్టూ క్లీన్ చేస్తాను. అది అలానే ఉంటే ఎండిపోద్ది అనమాట మొత్తం ఉన్ని. ఇంకా అందుకని చెప్పి మంచిగా క్లీన్ చేసి పెట్టేసి ఇందులోనే గరిటె అయితే పెట్టానమాట. ఈ విధంగా గరిటె పెట్టేసి నార్మల్గా పైన నార్మల్గా ఒక లిడ్ని పెట్టేశాను. నెక్స్ట్ డేకి ఏది ఎక్కువ ఫెర్మెంటేషన్ అది అవుతుందా లేదని చెప్పి. కానీ నాకు పెద్దగా 2 అయ్యాయి, తెలియలేదనమాట. అంటే 2 కూడా అయ్యాయి. ఈ గరిటె పెట్టింది అయ్యింది, అది కూడా అయ్యింది. ఇంకా అందుకే తెలియలేదు. ఆ క్లిప్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. ఇంక ఈ విధంగా సైడ్కి పెట్టాను. అంటారు మరి నిజమో అబద్ధమో తెలియదు, గరిటె పెడితే ఫెర్మెంటేషన్ అది అవుతుంది అని చెప్పి. అలానే తమలపాకు కూడా పెడితే అవుతుంది అంటారనమాట. ఈసారి చూడాలి అది. అంటే మనకి వింటర్ సీజన్లో ఎక్కువ ఇలాంటి పిండ్లు అవన్నీ పులవవు కదా. ఇంకా అలాంటి పులినప్పుడు ఆ పిండిలో తమలపాకు అది పెట్టినా సరే ఫెర్మెంటేషన్ అది అవుతుంది అంటారు. ఈసారి అది ట్రై చేస్తాను. ఇంక ఇప్పుడు క్లైమేట్ అది కొద్దిగా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అంత చల్లగా లేదని చెప్పాను కదా, ఇంకా దానివల్ల ఎందుకో కానీ 2 ఫెర్మెంటేషన్ అయితే అయ్యాయి. ఇంకా అవి పెట్టేసిన తర్వాత ఇంకా ఈ వెంటనే ఈ గిన్నెలను కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మిక్సీని అయితే నేను ఆల్రెడీ పప్పు అది వేసిన తర్వాత ముందు వీడియోస్లో చాలాసార్లు చూపించాను. ఒక 2-3 సార్లు నార్మల్ వాటర్ వేసి ఆన్ ఆఫ్ చేసి క్లీన్ చేస్తాను అనమాట. ఆ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఆ బ్లేడ్ సిరకల్లో ఎక్కడైనా కూడా పిండి అది ఉండిపోకుండా నీట్గా ఉంటుంది, క్లీన్ అయిపోద్ది. ఇంకా ఆ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ విధంగా సోప్ పెట్టి అయితే క్లీన్ చేసేస్తాను. ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ అయిపోద్ది, తొందరగా క్లీన్ అయిపోద్ది అనమాట. అలానే మిక్సీ గిన్నెలు అవి కూడా మనము మిక్సీ వేసిన వెంటనే క్లీన్ చేసుకోవడం బెటరు. లేదంటే అంటే ఈ పిండిలోనే కాదు ఏది వేసినా సరే వెంటనే మిక్సీ గిన్నె క్లీన్ చేసుకోవడం బెటరు. అది ఎండిపోయిందంటే ఆ బ్లేడ్ సర్కిల్లో ఎండిపోతే మళ్ళీ తర్వాత క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది. వెంటనే క్లీన్ చేసుకోవడం బెటరు. నేనైతే ఇంతకుముందు ఒకసారి అంటే నార్మల్గా ఈ విధంగా పిండి అది వేసేసి క్లీన్ చేసి పెట్టేసేదాన్ని అనమాట. ఇంకా అప్పుడు ఒకసారి అయితే బూజులాగా వచ్చేసింది ఆ బ్లేడ్స్ చుట్టూ కూడా. ఇంకా అప్పటి నుంచి కూడా ఆ పిండి అది వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అది వేసేసి ఒక 2-3 సార్లు మిక్సీ వేసి ఆ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా సోప్ పెట్టి అయితే క్లీన్ చేసుకుంటాను. నీట్గా క్లీన్ అయిపోతే ఏముండదు. లేదంటే ఎక్కడైనా పిండి అది ఉండిపోయిందంటే ఆ బ్లేడ్ సర్కిల్ అంట
ఇంకా బూజులాగా వచ్చేస్తుంది అనమాట మిక్సీ గిన్నె చుట్టూ కూడా. ఇంక ఈ విధంగా నీట్గా అన్నీ కూడా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా అదేవిధంగా సింక్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా టీవీ కూడా అలా క్లీన్ చేస్తానమాట పనిలో పని అని చెప్పి. ఇంక ఇవన్నీ అయ్యేసరికి చికెన్ కూడా మా రాకీకి అయితే తీసుకొచ్చారు. ఇంకా అది కూడా అలానే నేను ఇవన్నీ అయ్యేసరికి నాకు 7 అయ్యిందిలేండి. మిక్సీ అవన్నీ వేసేసరికి నేను మిక్సీ వేసేటప్పటికే చికెన్ అది తీసుకొచ్చారు. ఇంకా అలా 7 అయిపోయింది కదా అని చెప్పి మా రాకీకి చికెన్ కూడా పెట్టేశాను. ఇంకా ఆ రోజు మాకైతే వంట కూడా లేదనమాట. ఇది మంగళవారం వ్లాగు, మంగళవారం రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా మనకు కార్తీక మాసం అయిపోయింది కదా, సోమవారంతో అయిపోయింది. ఇంకా మంగళవారం నుంచి నాన్ వెజ్లు అన్నీ తినుకోవచ్చు కదా. ఇంకా ఆ రోజు అయితే మాకు నైట్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా ఇంట్లో ఆ రోజు వంట అయితే ఏం లేదు. మార్నింగ్ కూడా నిజంగా లేదనమాట వంట అయితే. మార్నింగ్ కూడా బిర్యానీయే తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ నైట్ 2 పూటలు కూడా బిర్యానీ అయిపోయిందనమాట ఇంట్లో. వంట అయితే ఏం లేదు ఆ రోజు. ఇంకా మా బాబుకి రాకీ కోసం అని చెప్పి రైస్ పెట్టాను. ఇంకా మా బాబుకి అని చెప్పి కొద్దిగా టమాటో చట్నీ అయితే చేశానమాట. ఇంక ఇక్కడ ఈ విధంగా మా రాకీకి అయితే చికెన్ అదంతా మంచిగా కడిగేసి పెట్టేస్తాను. ఇంకా సింక్ కూడా అలా క్లీన్ చేసేస్తాను. నాకు సింక్ ఎన్నిసార్లు గిన్నెలు కడిగితే అన్నిసార్లు క్లీన్ చేస్తానమాట. సింక్ కొద్దిగా నీట్గా ఉంటేనే నచ్చుతుంది. ఇంక ఈ విధంగా సింక్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తే ఇంక ఇక్కడ పని అయిపోయినట్టే. ఇంకా తర్వాత నైట్ మళ్ళీ డిన్నర్ అవి చేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు అవి అయితే ఉంటాయి, మళ్ళీ క్లీన్ చేయాలి. కాకపోతే చెప్పాను కదా ఈరోజు బిర్యానీ ఇంట్లో వంట కూడా ఏం లేకపోవడం వల్ల గిన్నెలు కూడా ఎక్కువేం లేవన్నమాట. ఆ ప్లేట్స్ ఇంకా ఇప్పుడు మా రాకీకైన కుక్కరు ఇవే ఉంటాయి. ఆ రోజు గిన్నెలు కూడా ఎక్కువేం అవ్వలేదు. ఇంకా ఆ రోజు మంగళవారం అవ్వడం అలానే ఈ నాన్ వెజ్ ఇది అవ్వడం కూడా నెల రోజులు తినలేదు కదా. ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ నైట్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు మా ఆయన. ఈ నెల రోజులు కూడా నేను ఒక్కదాన్నే తినలేదు. మా ఆయన మా మరిది వీళ్ళైతే తినేశారనమాట. నేను మా ఇంట్లో ఈ నెల రోజులు కూడా వండడం అయితే అయ్యింది. కాకపోతే నేను ఒక్కదాన్నే నాన్ వెజ్ అయితే తినలేదు. అలానే మా రాకీకి కూడా డైలీ చికెన్ ఉంటుంది కనుక ఇంకా ఇంట్లో వండడం అయితే అవుతూనే ఉంటుంది. వారాలైనా మనం తినకపోతే ఇంకా తినమేమో కానీ ఇంట్లో నాన్ వెజ్ అయితే వండుతూనే ఉంటాము. ఇంకా తర్వాత అయితే మాకు బాగా వర్షం అయితే పడిందనమాట. ఇంకా ఆ రోజు ఇంక ఈ వర్షంలో మా ఆయన అయితే బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మా మరిది అయితే తినేశాడు. ఇంకా మా ఆయనది నావైతే ఉన్నాయి. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా పెద్దగా పడింది వర్షం అయితే, చాలా పెద్దగా వర్షం పడింది. ఆ నైట్ అంతా కూడా ఇలానే పడిందనమాట వర్షం. నేను ఈ విధంగా పెద్ద పెద్ద చినుకులు పడతాయి కదా సౌండ్ వస్తూ, ఇంకా ఆ చినుకులు పడినప్పుడల్లా కూడా ఈ వడగళ్ళు వాన అంటారు కదా, ఐస్ క్యూబ్స్ పడతాయి. ఇంకా ఆ వాన పడుతుందేమో అని చెప్పి చూస్తానమాట. మేము ఒడిశాలో ఉండేటప్పుడు ఒకసారి నేను అదే ఫస్ట్ టైము ఆ వడగళ్ళు వాన చూడడం. మళ్ళీ అలా పడుతుందేమో అని చెప్పి ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఇంకా తర్వాత అయితే నేనైతే వేసుకొని తినేసాను. ఇంకా మా మరిది అయితే తినేసాడనమాట. మా ఆయన అయితే ఉన్నారు, ఇంకా తర్వాత తింటానన్నారు. ఇంకా నేనైతే వేసుకున్నాను. మేము ఎప్పుడు తెచ్చినా సరే హాఫ్లే తెచ్చుకుంటాము, ఫుల్ అయితే ఎలానో తినలేమని చెప్పి, వేస్ట్ అయిపోతాయి అనవసరంగా అని చెప్పి హాఫ్ ప్యాకెట్లే తెచ్చుకుంటాం అనమాట. నేనైతే ఇంతకు ముందు వరకు కూడా హాఫ్ ప్యాకెట్ తినేసేగలిగేదాన్ని. కానీ ఇప్పుడు మా బాబు పుట్టిన తర్వాత ఒక హాఫ్ కూడా తినలేకపోతున్నాను అనమాట. ఎందుకో తెలియదు. ఇంతకు ముందు వరకు తినేసేదాన్ని. ఇంక అందుకని చెప్పి హాఫ్లో సగమే వేసుకున్నాను. మళ్ళీ వేసుకున్న వేస్ట్ అయిపోద్దని చెప్పి. ఇంక ఈ క్లిప్ అయితే నెక్స్ట్ డే మార్నింగు మీకు ఈ ఫెర్మెంటేషన్ అయ్యిందా లేదని చూపిస్తానని చెప్పాను కదా. ఇంక ఇదైతే నాకు 2 ఒకేలా అయ్యాయి అనమాట. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. ఇంకా ఆ క్లిప్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.